థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గారు మిత్రుడు జయరాజ్ గారికి, సెక్రటరీ గౌరవనీయులు విలియం పాల్ గారికి, ఐజీ వైస్ ప్రెసిడెంట్ గౌరవనీయులు ఆంజనేయ గారికి, ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. 35 సంవత్సరాలు రాజకీయ జీవితం నాకు. 35 సంవత్సరాల్లో ఒక 15 సంవత్సరాలు అధికారంలో లేవు. కానీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా జీవితంలో ఒక 25 సంవత్సరాలు వైద్యుడిగా నాకు ఒక సుదీర్ఘమైన అనుభవం. అదేవిధంగా రాజకీయాల్లో కూడా ప్రతిపక్షంలో ఉన్నాం, అధికార పక్షంలో ఉన్నాం, శాసనసభ్యుడిగా ఉన్నాను, మంత్రిగా ఉన్నాను. అనేక అవకాశాలు వచ్చినాయి, అనేక ఇబ్బందులు వచ్చినాయి, ఆటుపోట్లు చూశాను, ఎగుళ్ళు చూశాను. మరి అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు స్ట్రైట్ లైన్ జర్నీ, డీవియేషన్స్ కానీ పక్కదారులు కానీ పక్క ఆలోచన కానీ లేని జర్నీ నాకు రాజకీయ జీవితంలో. దట్ ఈజ్ టాట్ టు మీ బై ది మెడికల్ ప్రొఫెషన్. నాకు ఇప్పటికి కూడా వైద్య వృత్తి అంటే చాలా ఇష్టం. అందుకని రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా 20-25 సంవత్సరాలు నా వైద్య వృత్తిని సక్సెస్ఫుల్గా పెద్ద హాస్పిటల్, 100 బెడ్స్ హాస్పిటల్ని నా చేతుల మీదుగా నిర్వహించానమాట. సో దట్ ఈస్ మై సాటిస్ఫాక్టరీ జాబ్. ఈ రోజు కూడా మా ప్రాంతంలో ఎవరినైనా అడిగితే స్పీకర్ గారు, మంత్రి గారు, ఎమ్మెల్యే గారు అంటారు, నన్ను మా డాక్టర్ గారు అంటారు. సో చాలా నాకు ఆనందంగా అనిపిస్తుంది ఆ మాటలు వింటుంటే. అలాంటి అనుభవం. అదేవిధంగా 35 సంవత్సరాల్లో కూడా నాకు మీడియాతో ఉన్న సత్సంబంధాలు, హైదరాబాద్ కావచ్చు, వేరే రాష్ట్రాలకు పోయినా, ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కూడా మీడియాతో ఉన్న సత్సంబంధాలు స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. అలాగే వాళ్ళందరూ కూడా నా పైన ఉన్నటువంటి అభిమానం కావచ్చు, నమ్మకం కావచ్చు, గౌరవం కావచ్చు, అండ్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. మంత్రిగా ఉన్న రోజుల్లో ఐ హ్యావ్ డన్ ఒక హోమ్ కావచ్చు, ఒక మీడియం అండ్ మేజర్ ఇరిగేషన్ కావచ్చు, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, సివిల్ సప్లైస్ అండ్ ఫుడ్ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు. ఇది చేసినప్పుడు మోస్ట్ సాటిస్ఫైయింగ్ పోర్ట్ఫోలియో నాకు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్. దాంట్లోనే మొట్టమొదటిసారిగా భారతదేశంలో డ్వాక్రా పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ స్టేట్లో అప్పటికి సుమారుగా 70,000 మంది ఆడవాళ్ళు ఈ డ్వాక్రా గ్రూప్స్లో ఉన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి ఈ మంచి పథకం 50% జనాభా ఉన్న ఆడవాళ్ళు ఇప్పటికి కూడా అన్ప్రొడక్టివ్గా ఏ ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీలో కూడా, లేదా వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కూడా ఎక్కడా కూడా వాళ్ళ పాత్ర లేదు, దాన్ని చేస్తే బాగుంటుంది, దానికి డ్వాక్రా సరైన మార్గం అని ఆయన సూచన చేసినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అలాంటి 70,000 మంది ఆడబిడ్డల్ని 55 లక్షల మందికి పెంచడం జరిగింది 2 సంవత్సరాల కాలంలో. ఊరికే డ్వాక్రా గ్రూపులు పెంచడం, డ్వాక్రా మహిళలు దానిలో ఇన్వాల్వ్ చేయడమే కాదు, ₹1 వాడు పొదుపు చేసుకుంటే ₹1 ప్రభుత్వం ఇచ్చింది, వీటికి బ్యాంక్ లోన్ ఇచ్చింది. ఈ డబ్బులతోటి వాళ్ళకి పొదుపు అనేది, సేవింగ్ అనేది అలవాటు అయిపోయింది. దాంతో వాడు బ్యాంకు రుణాలతోటి అనేక యాక్టివిటీస్లో సెల్ఫ్ ఎంపవర్మెంట్ దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఆ విధంగా చూస్తే పాడి గేదెలు, కోళ్ళు, గొర్రెలు, కూరగాయలు, పళ్ళు, పచ్చళ్ళు, విస్త్రాకులు, కొవ్వొత్తులు, కుట్టు మిషన్లు, అనేకం 156 వస్తువులు తయారు చేయడం నేర్చుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఏ కోరిక అయితే ఉందో, ఏ పని చేయాలని వాళ్ళకి ఆసక్తి ఉందో వాటి మీద ట్రైనింగ్ ఇచ్చాం. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తయారు చేసిన వస్తువులకి మార్కెట్ కల్పించాం. దాంతో ప్రతి ఒక్కరికి కూడా చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, పట్టణంలో ఉన్నవాడు, పల్లెటూళ్ళలో ఉన్నవారు ఏ ఆఫీస్ కనిపోయి మాట్లాడటం మొదలుపెట్టారు. ఎవరినైనా వాడు హక్కుల గురించి అడగడం మొదలుపెట్టారు. ఒక ఇన్కమ్ కాదు, ఒక ఎంపవర్మెంట్, ధైర్యం, ఆత్మగౌరవం, ఏమైనా చేయగలం, ఎస్ ఐ క్యాన్ డూ అని ధైర్యం పెరిగింది. అది నాకు చాలా సంతోషపడినటువంటి విషయం అన్నమాట. ఆ విధంగా అప్పటి నుండి ఈరోజు స్పీకర్గా నాకు అవకాశం వచ్చింది. ఈ రాష్ట్రంలో స్పీకర్గా తీసుకున్న తర్వాత, బాధ్యత వచ్చిన తర్వాత నేను 24 గంటలు కనీసం 12 గంటలు తక్కువ లేకుండా పనిచేస్తుంటాను. నేను చేస్తుంటే స్పీకర్గా అంత పని ఉండదు. పని ఉండకపోతే ఊరికి కూర్చోవడం నాకు ఇష్టం లేదు. ఆ విధంగా ఆలోచించినప్పుడు కొత్త ఎమ్మెల్యేలకు ఒక వర్క్షాప్ పెట్టారు, 2 రోజులు వర్క్షాప్. చట్టసభని ఎలా ఉపయోగించుకోవాలి, నియమాలు, సూత్రాలు, నిబంధనలు ఎట్లా ఉంటాయి, ఆ విషయాలు మేము 2 రోజులు పెట్టాం. కొద్ది రోజులకు మళ్ళా సిపిఐ కాన్ఫరెన్స్ పెట్టాం విశాఖపట్నంలో.
కొద్ది రోజులకు మళ్ళా ఎమ్మెల్యేస్ అందరం తీసుకొని షార్ సిటీకి, అదేవిధంగా శ్రీ సిటీకి, కృష్ణపట్నం వేరే పోర్టు, ఆ విధంగా టూర్ పెట్టి వాళ్ళకు చేశాం. అదేవిధంగా ఈ రోజున మనం ఒక ఆలోచన చేస్తున్నాం. ఉమెన్ ఎంపవర్మెంట్ అప్పుడు జరిగింది, తర్వాత మళ్ళా వెనకబడిపోయింది. అందుకని మళ్ళా ఉమెన్ ఎంపవర్మెంట్ ఎట్లా చేయాలా అని ఆలోచిస్తే ఒక ఆలోచన వచ్చింది నాకు. నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్, శాసనసభ ద్వారా ఈ జాతీయ మహిళా సాధికారిత సదస్సు చేసి ఎట్లా ఉంటుందని ఆలోచన వచ్చింది. వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా మంచి కార్యక్రమం మీరు చేయండి, ప్రభుత్వం పూర్తిగా సహకరించి అవసరమైతే మేమే దీన్ని ఆతిథ్యం ఇస్తామని చెప్పారన్నమాట. దాంతో మొదలైనటువంటి ప్రయాణం పూణేలో ఎంఐటి అని ఒక విద్యా సంస్థ ఉంది, వాళ్ళు కూడా తోడ్పాటు ఇస్తామని చెప్పారు. ఆర్థికంగా సాంకేతికంగా దాన్ని తీసుకొని దాదాపు 120 రోజులు బట్టి ఈ కార్యక్రమం మీద వర్కౌట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక ఎక్కడ లోటు లేకుండా, అది సాంకేతిక పరంగా ఇంకో విధంగా లోటు లేకుండా ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఆడబిడ్డలకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇవ్వడానికి ఆలోచన చేసి మొదలుపెట్టామన్నమాట. ఇది భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ కలిసి చేస్తున్నటువంటి మెగా నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్. దీంట్లో ఒకటే ఆలోచించాం, 50% మహిళలు, 50% అవకాశాలు లేవు. 50% మహిళలకి 50% అభివృద్ధిలో పాల్గొనే అవకాశం లేదు. 50% మహిళలు 50% కుటుంబ పోషణలో, కుటుంబ ఆర్థిక స్తోమతలో పాల్గొనే అవకాశం లేదు. ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్ అన్నిటికంటే ముఖ్యం, వేధింపులు, నిర్లక్ష్యం, దాడులు, కట్నాలు, అనేక సమస్యలు. వీటికి పరిష్కారం దొరికితే అభివృద్ధికి పరిష్కారం దొరుకుతుంది, సాధికారతకు అవకాశం దొరుకుతుంది. ఎంతకాలం కూడా తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపించాలంటే భయం, భర్తకు ఆఫీసుకి పంపించాలంటే, భార్యను పంపించాలంటే భయం, ఈ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు, ఇంటి నుంచి ఆఫీసు పోయేటప్పుడు భయం, కాలేజీలు చదువుకుంటే భయం, లేకపోతే దాడులు, అత్యాచారం జరిగితే సరైనటువంటి శిక్షలు పట్టలేదు, దోషులు దర్జాగా తిరుగుతున్నారనే బాధ. వీటన్నిటి నేపథ్యంలో ఒకటి, వాళ్ళకి ఒక సేఫ్టీ కావాలి, ఒక డిస్క్రిమినేషన్ పోవాలి, ఆడబిడ్డలు పుడుతుంటే అబార్షన్ చేసే పరిస్థితులు పోవాలి. ఈ పోయినప్పుడు వాళ్ళలో ధైర్యం ఆటోమేటిక్గా పెరుగుతుంది, వాళ్ళలో ఆత్మ గౌరవం ఆటోమేటిక్గా పెరుగుతుంది, వాళ్ళ శక్తి సామర్థ్యాలు చొరవకి గుర్తింపు వస్తుంది. అప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ 3 అంశాల మీద మనం ఆలోచించడం జరిగింది. ఆ విధంగా మొదలుపెట్టినటువంటిది. నేను బహుశా కొన్ని దేశాలు తిరిగి వచ్చాను. ఈ దేశంలో అనేక మందిని కలిసి వచ్చాను దీంట్లో పార్టిసిపేట్ చేయమని. దీంట్లో ఎవరెవరిని పిలిచాము, ఎవరెవరు ఈ 3 రోజుల్లో పాల్గొంటున్నారు అని సుమారుగా 60 మంది పాల్గొంటున్నారు. విదేశాల నుంచి, దేశంలో, రాష్ట్రంలో ముఖ్యులు. నేను అది కూడా చూశాను, ఎంతమంది మహిళలు పార్టిసిపేట్ చేయాలా, ఎంతమంది పురుషులు ఉండొచ్చు అని చూసి 70% మంది ఆడబిడ్డలు స్పీచెస్ ఇచ్చేవాళ్ళు కూడా, 30% కూడా మెచ్చుకున్న మగవాళ్ళు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు 30%, దేశంలో ఉన్న వాళ్ళు 30%, బయట నుంచి ఒక 30% పిలిచినట్టయితే ఎవరిని చిత్తపరచకుండా, ఎవరు తక్కువ కాకుండా ఈ కార్యక్రమం రూపొందించవచ్చు. అదేవిధంగా అనేక రంగాల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, క్రీడారంగం, విద్యారంగం, వైద్య రంగం, మీడియా రంగం, రాజకీయ రంగం, సేవారంగం, ఇలాంటి అన్ని రంగాల్లో పార్టిసిపేట్ చేసి కష్టాలు ఎదుర్కొని విజయాలు సాధించినటువంటి ఆడబిడ్డలు ఇచ్చాం. ఏదో ఉపన్యాసం ఎవరైనా చెప్తారు, సాధించిన వాళ్ళు, గడ్డు సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు మాట్లాడితే వాటికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎన్నుకున్నాం. మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు కూడా అన్ని. అలాంటి వాళ్ళని తీసుకొస్తున్నాం. వాళ్ళు ఈ 3 రోజుల్లో 2 భాగాలు, మధ్యాహ్నం వరకు వాళ్ళ ఉపన్యాసాలు, సందేశాలు ఉంటాయి. వాళ్ళతో పాటు వచ్చినటువంటి డెలిగేట్స్ లో ఎమ్మెల్యేస్ కావచ్చు, లేకపోతే స్పీకర్స్, మన డెలిగేట్స్ విద్యార్థులు కావచ్చు, మాట్లాడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ జరిగే మొత్తం ప్రోగ్రామ్ ని లైవ్ టెలికాస్ట్ అనుకుంటుంది త్రూఅవుట్ ది స్టేట్. వాళ్ళ సెల్ ఫోన్ ఉంటే చాలు, దే కెన్ సీ ది టోటల్ కాన్ఫరెన్స్ ఆన్ ది స్క్రీన్. అదేవిధంగా 100 కాలేజెస్ కి లైవ్ స్ట్రీమ్ లింక్ చేశాం. వాళ్ళు అక్కడ చూస్తూ వాళ్ళు క్వశ్చన్లు కూడా అడిగే అవకాశాన్ని ఇస్తున్నాం అనమాట. టెక్నాలజీని ఉపయోగించుకొని దీన్ని ఆ విధంగా ఏదో కొంతమందిని పిలిచారు. సుమారుగా 10 నుంచి 12,000 మంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. వీళ్ళు స్టూడెంట్స్, ఎక్కువ మంది స్టూడెంట్స్, తర్వాత లోకల్ బాడీస్ లో మహిళా ప్రతినిధులు, అదేవిధంగా మహిళా ఎంపీలు, మహిళా ఎమ్మెల్యేలు, అదేవిధంగా
భారతదేశంలో ఉన్న స్పీకర్స్ వీళ్ళందరూ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. వీళ్ళందరూ వాళ్ళు మాట్లాడటం ఒక భాగం. రెండోది సాయంత్రానికి స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ పైన మీ సబ్జెక్ట్స్ కూడా ఇచ్చాం. ఆ సబ్జెక్ట్స్ పైన రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది. ఒక 100 రౌండ్ టేబుల్స్ చేసి ఆ 100 టేబుల్స్ లో ఒక్కొక్క టేబుల్ దగ్గర 150 మంది నుంచి 160 మంది విద్యార్థులు ఉంటారు. దానికి ర్యాపోర్టియర్స్ ఉంటారు, ఫెసిలిటేటర్స్ ఉంటారు, లీడ్ స్పీకర్స్ ఉంటారు, చర్చలు ఉంటాయి, అంశాల మీద వాళ్ళు సిఫార్సులు ఉంటాయి. ఇవన్నీ కూడా పార్టిసిపేషన్. ఏదో మేము వచ్చాం, విన్నాం, వెళ్ళిపోయాం, ఏముంది అనుకోకుండా ఎనీబడి కెన్ రైజ్ ఎ క్వశ్చన్, కెన్ స్పీక్ ఫర్ లిమిటెడ్ 1 or 2 minutes టైం. ఆ అవకాశాన్ని కూడా ఇస్తున్నాం అనమాట. 3 రోజుల తర్వాత 3వ రోజున రన్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్. అది కూడా విజయవాడ సిటీలో మన తుమ్మలపల్లి కళాక్షేత్రం పీడబ్ల్యూడి గ్రౌండ్స్ నుంచి వేలాది మంది విద్యార్థులు యంగ్ ఉమెన్ తోటి రన్ పెడుతున్నాం. ఆ విధంగా ఒక సమగ్రమైనటువంటి రూపాన్ని ఈ కాన్ఫరెన్స్ కు తీసుకొచ్చాం. ఏర్పాట్లన్నీ పూర్తిగా వచ్చినాయి. దాదాపు రేపు మధ్యాహ్నానికి అన్ని పూర్తవుతున్నాయి. చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు, చాలా ఇవాళ రంగాల్లో విజయం సాధించిన వ్యక్తులు అందరూ వస్తున్నారు. ఇది మనకందరికి గర్వకారణం. ఇందులో 3 అంశాలు మనం చూడొచ్చు. టోటల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఉమెన్ షుడ్ హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్, ఒక విశ్వాస భవిష్యత్తులో ఉండేటట్టుగా ఈ సమావేశం తోడ్పడుతుందని నేను ఆశిస్తున్నాను. రెండవది, ఆంధ్రప్రదేశ్ ఇలాంటి ఈవెంట్స్ సమర్థవంతంగా నిర్వహిస్తుంది, అందరినీ పార్టిసిపేట్ చేస్తారు, అందరి సహకారం ఉంటుంది, నిరూపించుకోవాలి. మూడోది, కొత్త రాష్ట్రం సమస్యలు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుంది, మనకున్న వనరులు ఏమిటి, మనకున్నటువంటి బ్యూటీ, ఆకర్షణ ఏమిటి, ఇవన్నీ కూడా ప్రదర్శించే అవకాశం వస్తుంది. సో ఇట్స్ సెట్ ఆఫ్ ప్రాపగాండా అబౌట్ అవర్ స్టేట్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడి కోసం మనం కొత్త వాళ్ళని అడుగుతున్నాం, కొత్త దేశాలు అడుగుతున్నాం. కొత్త రాష్ట్రాల వాళ్ళు పెట్టుబడి పెట్టాలంటే కేంద్రం సిఫారసు చేస్తుంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బెస్ట్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని. దాన్ని ప్రత్యక్షంగా చూపించడానికి అవకాశం. ఈ విధంగా ఈ కాన్ఫరెన్స్ మెయిన్ ఇంట్రెస్ట్ ఏమిటంటే, మెయిన్ ధ్యేయం ఏంటంటే ఆడబిడ్డలు, వాళ్ళ ఎంపవర్మెంట్. ఆ విధంగా చేసే ఈ కార్యక్రమానికి మీ సహకారం కోరుతున్నాను. అదేవిధంగా కొంతైనా ఉన్న పరిస్థితుల కంటే మెరుగుపడితే ఐ విల్ బి ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఆ విధంగా చేయాలని మీ కోఆపరేషన్ కోరుతూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. డాక్టర్ ఇప్పుడు నా కొన్ని గణాంకాలు పరిశీలించి మీ సదస్సు మొదలుపెట్టిన తర్వాత పరిశీలిస్తే మహిళల మీద అత్యాచారాల విషయంలో కానీ, లేకపోతే బాల్య వివాహాలు కానీ, బాల్య వివాహాలు, మహిళల మీద అత్యాచారాలు, మహిళల అక్రమ రవాణా, వీటన్నింటినీ కూడా ప్రపంచ దేశాల్లో 90 దేశాల్లో చూస్తే మన ఐదో దేశంలో ఉంది భారతదేశం. మనకి చట్టాలు మాత్రం పదవలేదు. పార్లమెంట్లోనూ అసెంబ్లీలో చట్టాలు మీకు తెలుసు, అన్ని చట్టాలు ఉన్నాయి. బాల్య వివాహాలు ఒక ఆపడానికి కనీసం 30 మంది మీద కేసు పెట్టచ్చు బాల్య వివాహం చేస్తుంటే. అయితే చట్టం చేసేవాళ్ళు, పెళ్లి చేసేవాళ్ళు, చేయించేవాళ్ళు, బంగ్లా వాయిద్యాలు మోగించేవాళ్ళు, హాల్ ఇచ్చిన వాళ్ళు దాని చట్టంలో పేర్కొని పడింది. అయితే బాల్య వివాహాలు ఆపడానికి కానీ, కేసుల నమోదుకు అనేక ఒత్తిళ్లు, పొలిటికల్ ఒత్తిళ్లు, ఏదో పేదవాళ్ళు చేసుకుంటున్నారా అనేది చట్టాల్లో లోతులు. కానీ మహిళా ప్రతినిధులు కూడా కనీసం గ్రామ 33%, 50% ఉన్నారు. పంచాయతీ, జడ్పీ, వీళ్ళు ఆ చట్టాల అమలు కోసం ఒత్తిడి తేవట్ల ప్రభుత్వాల మీద, ఎంపీలు తేవట్ల, ఎమ్మెల్యేలు తేవట్ల. ఈ మీద దీని మీద ప్రధానంగా కూడా రేపు ఈ సదస్సు ఇలాంటి చట్టాల మీద, ఉన్న చట్టాలని మీద అమలు చేసేందుకు గట్టి సిఫార్సు, గట్టి నిర్ణయాలు కూడా తీసుకుంటే బాగుంటుందండి. ఆడబిడ్డలంటే మామిడి చెట్టు దీన్ని బాగా కాసిందనుకోండి, మడిగుడ్డ చుడితే దొంగతనం అవుద్దా, కర్ర తీసుకుని మనిషి నిలబడితే దొంగతనం అవుతుంది. అట్లాగే చట్టాలు మడిగుడ్డ లాంటివి, ఆడబిడ్డలు మామిడి చెట్టు లాంటి వాళ్ళు. వాళ్ళకి రక్షణ కల్పించాలంటే చట్టాలు చేస్తే సరిపోదు, చట్టాలు అమలు చేసే సిస్టమ్ బాగుండాలి. రెండోది, మామిడి చెట్టులాగా కాకుండా మా పైన దాడి జరిగితే ఊరుకోము, మాకు నోరుంది, మాకు ధైర్యం ఉందని చెప్పే సత్తా ఆడబిడ్డలు కలిగించాలి. అప్పుడే చట్టాలు పొద్దున్న వెళ్తాయన్నమాట. సో దిస్ వాట్ వీ వాంట్. ఈ వేదిక మీద ఇందాకనే చెప్పాను, 2 ఉన్నాయి. ఒకటి, వాళ్ళపైన జరుగుతున్న దాడులు కావచ్చు, వివక్ష, డిస్క్రిమినేషన్, అబార్షన్స్ కావచ్చు. రెండోది ఎంపవర్మెంట్. మొదటి తాగితే రెండోది పెరుగుద్ది. దానికి వాయిస్ ఇవ్వాలి మనం, ఆడబిడ్డలకు వాయిస్, ఆ ధైర్యం ఇవ్వాలి.
చట్టాలు వచ్చినాయి, నిర్భయ చట్టం వచ్చింది, లేదా మామూలుగా మహిళా పోలీస్ స్టేషన్ వచ్చినాయి, మరి చట్టాలు వచ్చినాయి. అమలు చేసేది ఎప్పుడు ఆడవాడు గొంతెత్తి అడుగుతున్నారు అంటే వస్తాయి. ఆ ధైర్యాన్ని కలగజేయడమే దీని మెయిన్. మిగతా కూడా చేస్తాం. చట్టాలు చేయడానికి ఇది ఒక బెంచ్ మార్క్ కావాలా. ఇక్కడ చేసే సిఫార్సులు ఫాలో. ఇంకొకటి కూడా ఏంటంటే బహుశా ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఇది వార్షిక కార్యక్రమం కావాలి. ఎవ్రీ ఇయర్ ఇలాంటి సదస్సు పెట్టాలి. అప్పుడే పెరుగుతుంది, దాని గ్రావిటీ పెరుగుతుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఆ ఆలోచన కూడా ఉంది. గౌరవనీయ స్పీకర్ గారికి నమస్కారం. సార్, ఇప్పుడు ఎంపవర్మెంట్ ద్వారా మహిళలు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కానీ రకరకాలుగా వాళ్ళ స్వయం సమృద్ధి అవ్వడానికి ఉపయోగపడుతున్నాయి. అదే సమయంలో మహిళల మీద జరిగే డిఫరెంట్ సిచ్యుయేషన్లో జరిగే నేరాలు మాత్రం అదే రేంజ్లో పెరుగుతున్నాయి. నేరాలు జరిగిన తర్వాత చట్టాలు ఉన్నాయి, అదే ఆ నేరస్తుల్ని శిక్షించడానికి కానీ గాయపడిన వాళ్ళకి మానసికమైన ఒక ఇది లభించడానికి కానీ. బట్ నా చిన్న సజెషన్ కానీ క్వశ్చన్ కానీ ఎలాగనుకున్నా, నా ఆలోచన ఏంటంటే ఫ్రమ్ ది 7th క్లాస్ ఆన్వర్డ్స్ రాష్ట్రంలో వీలైతే మీకు అవకాశం ఉంటే దేశంలో ప్రతి స్కూల్లో గర్ల్స్కి సెల్ఫ్ ప్రొటెక్షన్ అనే విషయంలో ఇట్ ఈజ్ ఎ కంపల్సరీ సబ్జెక్ట్, either kung fu or karate or others. 7th క్లాస్ నుంచి వాళ్ళకి కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ అనేది ఎందుకు చేయట్లా? నేరం జరిగిన తర్వాత వాళ్ళని రక్షించడానికి మనం చట్టాలు చేస్తున్నాం, కానీ వాళ్ళకి వాళ్ళు మగరాయిల్లాగా మన రోడ్డు మీద వీఆర్ ఈక్వల్ టు ది మెన్ లేదా వీఆర్ ఈక్వల్ టు బాయ్స్ అనే ఒపీనియన్ ఫ్రమ్ ది బిగినింగ్ వాళ్ళలో కలుగు చేసే విధంగా ప్రభుత్వ పరంగానే ఇది జరుగుతుంది. మేము ఎన్ని రాసినా సరే అవి మీ దృష్టికి వెళ్ళడం అనేది చాలా సందర్భాల్లో సాధ్యం కాదు. ఇది ఒక వేదిక, ఇప్పుడు పార్లమెంటేరియన్ సదస్సు, దాంట్లో దీనికి సంబంధించిన కోణంలో ఏదైనా ఒక తీర్మానం చేస్తే ఎవ్రీ స్కూల్ ఫ్రమ్ 7th క్లాస్ కంపల్సరీ సెల్ఫ్ ప్రొటెక్షన్ క్లాస్. ఒక వెహికల్ కొన్నారనుకోండి, ఇంట్లో షెడ్లో పెడితే యాక్సిడెంట్ జరగవు కదా. బజారుకి పోతే రోడ్డు ఎక్కితేనే యాక్సిడెంట్ జరిగే అవకాశాలు. అది కూడా స్పీడ్ పెరిగితే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ అవుతాయి. 50 కిలోమీటర్లు తక్కువ స్పీడు, ఏ యాక్సిడెంట్ జరిగే అవకాశం తక్కువ. 100 కిలోమీటర్లు ఎక్కువ ఉంటాయి. అట్లాగే ఆడపిల్లలు హౌస్ వైఫ్స్గా ఉండి గతంలో లాగుంటే వాళ్ళ మీద ఏం జరగవు, ఎక్సెప్ట్ డిస్క్రిమినేషన్. వాళ్ళు ఇవాళ చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, దే ఆర్ ఎక్స్పోజ్ టు సొసైటీ. అలా ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలాంటివి జరిగే అవకాశాలు పెరుగుతాయి. యూటిలిజం కావచ్చు, హెరాస్మెంట్ కావచ్చు, అట్రాసిటీస్ కావచ్చు, రేప్స్ కావచ్చు, కిడ్నాప్స్ కావచ్చు, పెరుగుతున్నాయి కదా. ఇళ్లలోంచి బయటికి పోతే జరగవు, కానీ అంత మాత్రం చేత బండి ఆడబిడ్డలు ఉన్నదెందుకు? పోవాలి, ధైర్యంగా చదవాలి, ఉద్యోగాలు చేయాలి. సో దానికి తోడు వాళ్ళకి కుంఫు ఒకటే కాదు, కుంఫు ఇట్లాంటి సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం ఒకటైతే దానికన్నా వాళ్ళకు ధైర్యం రావాలా. ధైర్యం, ఆ ధైర్యాన్ని మనం ఇవ్వాలా. దానికి వాళ్ళకి పెద్ద బరువు ఎత్తు లాగుంటేనే కాదు, దట్ ఈజ్ ఇన్బిల్ట్. ఆ ధైర్యాన్ని మనం ఇవ్వాలా. ధైర్యం ఇస్తే సమస్య పరిష్కారం వస్తుంది. దానికి అప్పుడు ఇవన్నీ నేర్చుకుంటే ఉపయోగం ఉంటుంది, కానీ అది ఫస్ట్ నా ఉద్దేశం. అండ్ బట్ దాంతో మాత్రం చేత వాళ్ళని చదివించకుండా లేదా ఇంట్లో పెడితే సేఫ్ అనుకుంటే ఉండదు. చదివించాలా, ఉద్యోగాలు చేయించాలా, గౌరవంగా సంపాదించుకునే అవకాశాలు ఇవ్వాలా, ఇవన్నీ చేయాలా. ఆ దాంట్లోనే మనం ప్రొటెక్షన్ కూడా కవర్ చేసుకోవాలి. స్పీకర్ గారు, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి హ్యూమన్ కాన్ఫరెన్స్ సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అనేది చాలా ఇంపార్టెంట్. గూగుల్ లాంటి వాటిలో సైన్లు, అంటే గూగుల్లో ఎక్కడ ఏం జరిగినా వాడు ఆ రోజు ఉండే మొత్తం ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అలాంటి దానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా మొదటి సలహా సార్. అంటే గూగుల్లో మీకు వరల్డ్ వైడ్ అంతా దాన్ని వీక్షిస్తారు. ఉమెన్ పార్లమెంట్ అనేది గూగుల్ సైన్లో చెప్పడం జరుగుతుంది. మన అధికారులతో ప్రయత్నం చేస్తే బాగుంటుంది. రెండోది, మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఇప్పుడే వచ్చిందంటున్నారు. ఎవరు ప్రముఖమైన వ్యక్తులు ఎవరు వస్తున్నారు, కొంచెం వివరాలు ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు మీడియా ప్రచారం, సోషల్ మీడియాలో ప్రచారం సుమారుగా 30-40 రోజులు ఇప్పుడు జరుగుతుంది. అది గూగులే కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, జరుగుతూనే ఉంది. ఇవాళ సినిమా హాల్స్లో ప్లే చేస్తున్నారు, ఛానల్స్లో స్పెషల్ డిస్కషన్స్ వస్తున్నాయి. అదేవిధంగా వసుంధర లాంటి, వనిత లాంటి వాటిలో వస్తున్నాయి. అదేవిధంగా ఇంపార్టెంట్ సింధు లాంటి వాళ్ళు, ఇంకా ఆడబిడ్డలు, మగవాళ్ళు అందరూ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి స్మాల్ కుకీస్ ఇస్తే ప్రచారం చేస్తున్నారు. ఆ విధంగా విస్తృతమైన ప్రచారం జరుగుతూ ఉంది.
అదేవిధంగా మనకి ఇంకా ఏదైనా చేయాల్సి ఉంటే ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు జరుగుతున్నది ప్రపంచం మొత్తం లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాం. దాంతో మొత్తం ప్రచారం మినిట్ టు మినిట్ లైవ్ టెలికాస్ట్ చూసే అవకాశం కూడా మనకి ఇస్తున్నాం. ప్లీజ్ స్పీకర్ ఇది చాలా కదిలిస్తుంది, బట్ ఇది రీడ్ ఇట్ అవుట్. సీఎం గారు, దలైలామా గారు, వెంకయ్యనాయుడు గారు, ఇలాబెన్ భట్ అని గుజరాతీ బాగా పాపులర్ ఆవిడ, మంచి అవార్డ్స్ తప్పించిన ఆవిడ ఎంటర్ప్రినర్షిప్ కి, తర్వాత బంగ్లాదేశ్ స్పీకర్ షిరీన్ శర్మిన్ చౌదరి, రంజనా కుమారి, సుచిత్ర ఎల్లా, రీతు చాబ్రియా, జూహీ చావలా, క్యాథరిన్ హే, ఈవిడ మన బిల్ మెలిండా గేట్స్ ఇండియన్ ఇన్ఛార్జ్. బిల్ మెలిండా గేట్ వీడియో మెసేజ్ ఇస్తున్నారు. అండ్ కావలి ప్రతిభా భారతి, పీతల సుజాత, అశోక్ గజపతిరాజు, సులజ ఫ్లోరిడా మత్వాని, లక్ష్మి యాసిడ్ అటాక్ సర్వైవర్, మనీషా కొయిరాల క్యాన్సర్ సర్వైవర్, సినిమా యాక్ట్రెస్ కాదు క్యాన్సర్ సర్వైవర్. అదేవిధంగా అరుణ మిల్లర్ అమెరికాలో కాంగ్రెస్ ఉమెన్. అట్లాగే స్మితా ప్రకాష్ ఫేమస్ ఉమెన్ జర్నలిస్ట్. మొహమ్మద్ యూనస్ ఫేమస్ గ్రామీణ బ్యాంక్ ఆర్గనైజర్. కల్లవకోట్ల కవిత కేసీఆర్ డాటర్. సంగిరాల సౌమ్య మన ఎమ్మెల్యే. సాగరిక ఘోష్ ఉమెన్ మీడియా పర్సన్. సత్యప్రభ ఎమ్మెల్యే. అల్కా షిరోహి యూపీఎస్ఎస్సి యూపీపీఎస్సి రిటైర్డ్ ఎక్స్ చైర్పర్సన్. అండ్ చక్రపాణి చైర్మన్ కౌన్సిల్. నారా బ్రహ్మణి, జస్టిస్ జి రోహిణి ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్. నారా చంద్రబాబు నాయుడు, నరసింహన్ గవర్నర్ గారు, వనిత దాట్ల, దీపా వెంకట్, భావనా దోషి, ఇందిరాదాస్ టోర్కెల్సన్, ఆశా టోర్కెల్సన్, అఖిల ప్రియ ఎమ్మెల్యే, జానెట్ వంగేరా ఫ్రమ్ ఆఫ్రికా, కిరణ్ బేడి, సుజనా చౌదరి, సంతోష్ యాదవ్, ప్రకృతి పొద్దార్, సీమారావు, డాక్టర్ డికే అరుణ కాంగ్రెస్ ఎమ్మెల్యే, గద్దె అనురాధ, పివి సింధు, రత్నారెడ్డి షెరెక్ స్కూల్ చైర్పర్సన్, కేకే శైలజ టీచర్, శ్రీ రికీ కేస్, శ్రీ పరిటాల సునీత, వంగల అనిత, రాజు వెగేషణ, శైలజ కిరణ్, శ్రీమతి శివ శంకర్, జయశ్రీ లోబోసు ఫ్రమ్ ఆఫ్రికా, సోనాల్ మాన్ సింగ్, వెంకయ్య నాయుడు, సుమిత్ర మహాజన్ స్పీకర్ పార్లమెంట్, కిమ్మిడి మృణాల్ని, స్మృతి ఇరానీ మినిస్టర్, జయసుధ. దిస్ ఇస్ ద లిస్ట్. కన్ఫర్మ్డ్ లిస్ట్. ఇది కన్ఫర్మ్డ్ లిస్ట్. ఏదైనా అనివార్య కారణాల వల్ల ఒకళ్ళిద్దరు తగ్గొచ్చు, ఒకళ్ళిద్దరు రావచ్చు. ఎందుకంటే శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ వైపు కూడా వస్తానన్నారు. అట్లాంటి వాళ్ళు రావచ్చు. రేపు నేను కొద్దిగా ఇంతవరకు చెప్పాను, కొద్దిమంది ఒకళ్ళిద్దరు రాబోతారేమో, ఒకళ్ళిద్దరు యాడ్ అవుతారు. దిస్ ఇస్ ది లిస్ట్ అన్నమాట. ఇవాళ మీకు ఇస్తున్నాను. కానీ నేను ఇప్పుడు అడిగి ఒకటి మహిళా శక్తి మహిళా సాధన గురించి మీరు మాట్లాడారు. యాజ్ ఏ శాసనసభ స్పీకర్గా ఒక ప్రతిపక్ష పార్టీకి వారి యొక్క ప్రజావాణిని వినిపించడంలో మీరు మాత్రం వారి యొక్క ప్రజావాణిని మీరు చొప్పేస్తున్న అపవాదం ఉంది. మీకు తెలుసండి, నేను ఇది 123 రోజుల్లో ముందు అనుకున్నప్పుడు, యూ బిలీవ్ మీ, ఐ గో ఆన్ రికార్డ్. వైఎస్ఆర్ పార్టీకి కనీసం 4 సార్లు మాట్లాడాను నేను. కాంగ్రెస్ పార్టీతో మాట్లాడాను, కమ్యూనిస్ట్ పార్టీతో మాట్లాడాను, సిపిఐఎం బోత్, బీజేపీ పార్టీతో మాట్లాడాను, టీడీపీ వాళ్ళతో మాట్లాడాను. వచ్చేవాళ్ళు ఉంటే అందరూ ఇంక్లూడ్ చేస్తానని చెప్పాను. 4 సార్లు మాట్లాడాను. మీరు అనుకునే వాళ్ళందరూ కూడా మా గమ్మని. ఇది అందుకంటే నేను చేయలేను కదా. అసెంబ్లీలోనా? ఓకే. మీరు మీడియా పీపుల్ కదా, మీరు ఇందాక మా వాళ్ళు అడిగారు 2 పాయింట్లకు సమాధానం చెప్పాలి. ఒకటి ఏమిటంటే, కొత్త శాసనసభ మన రాష్ట్రంలో రాబోతుంది. మరి ఇక్కడ మీడియాకి కొత్త రాష్ట్ర శాసనసభలో ప్రొసీడింగ్స్ కానీ చట్టాలు కొత్తగా ఉంటాయి. మాకు ట్రైనింగ్ 2 రోజులు అప్గ్రేడేషన్ క్లాసెస్ పెట్టమన్నారు. అగ్రీ, 2 రోజులు పెడతాను. ఒకటి. రెండోది, అసెంబ్లీ కామన్ ఆంధ్రప్రదేశ్ దీనిలో మీ రిపోర్టర్స్ మీడియా కమిటీ ఉండింది. ఆ కమిటీ ఇక్కడ కూడా పెడతాను. మీరు యునానిమస్ గా ఇచ్చిన పేర్లు అయితే మీరు ఇవ్వండి. ఆ కమిటీ మీరు ఆర్గనైజ్ చేసుకొని మీ రిపోర్టర్ సంబంధించి మీడియాకి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే
పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడోది మీరు అడిగింది, మీ మీడియా కమిటీ ఏర్పాటు చేస్తున్నారు కదా, మీరు ఎవరు చేస్తారో నాకు తెలియదు. ఓకే, దిస్ ఈజ్ లెఫ్ట్ టు యూ, యువర్ జర్నలిస్ట్ ఆర్గనైజేషన్. వాళ్ళందరికీ నా దగ్గర కూర్చోండి, అసెంబ్లీ రికార్డు చూపిస్తాను. జరిగినటువంటి అసెంబ్లీ ఎన్ని గంటలు జరిగింది, ఎన్ని గంటల్లో ఏ పార్టీ వాళ్ళు ఎంత మాట్లాడారు, ఏ పార్టీ వాళ్ళు ఎంతమంది మాట్లాడారు, ఎన్ని గంటలు మాట్లాడారు, ఎంతమంది మాట్లాడారు, నేను రికార్డు చూపిస్తాను. నేను అసెంబ్లీలో చెప్పాను, నేను 0 అవర్లో కానీ లేదా క్వశ్చన్ అవర్లో కానీ ఇంకొక అంశంలో కానీ ఎంతమంది మాట్లాడితే ప్రతిసారి చదువుతూ ఉంటాను. అసెంబ్లీ ఇన్ని గంటలు జరిగింది, ఇంతమంది మాట్లాడారు, అందులో ఈ పార్టీ వాళ్ళు ఎంతమంది, ఆ పార్టీ వాళ్ళు ఎంతమంది. సార్, నేను ఎవరి ముందు దోషిగా నిలబడను. నేను ఐ డూ మై జాబ్ సిన్సియర్లీ.